అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం జీవితం అంటే ఎంపిక అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 4 గంటలయ్యింది. రాఘవ్ రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చి తన బ్యాగ్ని గట్టిగా పట్టుకొని బెంచ్ మీద కూర్చున్నాడు. అతను కొద్దిసేపు ఊపిరి పీల్చుకుంటూ ఉండగా అతని నుదుటి నుండి చెమట దారలుగా కారింది. రైలు వస్తుందో లేదో చూడటానికి అతను క్రమం తప్పకుండా తన కుడివైపు చూసుకునేవాడు. కొంత సమయం తరువాత ఒక అమ్మాయి తన బ్యాక్ ప్యాక్తో ప్రవేశ ద్వారం గుండా పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. అతను ఆమెను చూసి ఆమె అందాన్ని మెచ్చుకున్నాడు. ఆమె 20ల ప్రారంభంలో ఉంది. డంగరీలు మరియు టీషర్టు ధరించి చెవులకు పెద్ద హెడ్ ఫోన్లు, మొబైల్లో కేబుల్ ప్లగ్ చేయబడింది. ఆమె కళ్ళజోడు తన టీషర్టు ముందు భాగంలో ఉంది. ఆమె సంగీతంతో నిండిపోయి అతని పక్కన కూర్చుంది. ఆమె అతని వైపు చూసి తన హెడ్ ఫోన్స్ తీసివేసి హాయ్, నేను సరస్వతిని అంది. కరచాలనం చేస్తూ తన కుడి చేతిని కదిలించి రైలు సాధారణంగా ఎన్ని గంటలకు వస్తుంది, ఈరోజు ఆలస్యం కాలేదా అని కొనసాగించింది. రాఘవ్ ఆమెతో కరచాలనం చేసి అవును అంతే, హాయ్ నేను రాఘవ్ని అన్నాడు. సరే, నువ్వు కూడా బెంగుళూరు వెళ్తున్నావా? అవును, చాలా బాగుంది. నేనొంటరిగా ప్రయాణం చేస్తానని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఒక కంపెనీ దొరికింది. ఆమె నవ్వుతూ సరే రాఘవ్, నువ్వేం చేస్తావు? నువ్వు బెంగుళూరులో పని చేస్తావా అని కొనసాగించింది. అవును, ప్రస్తుతం నేను అలాగే ఖాళీగా ఉన్నాను. కానీ త్వరలో నేను పని కోసం యూకేకి వెళ్తున్నాను. యూకేనా? వావ్, మరి నువ్వెప్పుడు ప్రయాణం చేస్తున్నావు? ఇంకా లేదు, నేను కొన్ని ఫార్మాలిటీలు పూర్తి చెయ్యాలి. నీకు మంచిది. సరే, నువ్వేం చేస్తావు సరస్వతి? నేను ఒక ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. చిన్న టీచర్వా? ఆమె నవ్వుతూ అవును అనుకుంటా. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అది నా ఫ్యాషన్ అంది. సరే, నువ్వు స్కూల్లో బోధిస్తావా? నాకు చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు వృద్ధులు కూడా ఉంటారు. వారు కుటుంబం, విద్య మరియు భవిష్యత్ ఆకాంక్షలు మొదలైన వాటి గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. వెంటనే రాఘవ్ అసహనానికి గురై రైల్వే లైన్ దగ్గరకు నడిచి ఈరోజు రైలు ఎందుకు ఆలస్యంగా వచ్చింది అని అడిగాడు. పర్వాలేదు, ఎందుకు తొందరపడుతున్నావు? భారతీయ రైళ్లు ఎలా పనిచేస్తాయో నీకు తెలీదా? ఆమె ముఖాలు తిప్పుకుంది. నేను వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకు? ఇప్పుడే అనుకున్నాను. సరే, ఇక్కడికి రా. రైలు వచ్చే వరకు నేను నీకొక కథ చెబుతాను. మనం త్వరగా సమయం గడపవచ్చు. కాబట్టి ఆమె హాయిగా కూర్చొని అతన్ని తన పక్కన కూర్చోమని పిలిచింది. రండి, ఏడుస్తున్న శిశువులా ఉండకండి. నేనిటీవల విన్న ఒక ఆసక్తికరమైన కథ చెబుతాను. రాఘవ్ ఆమె పక్కన కూర్చున్నాడు మరియు సరస్వతి కథ చెప్పటం ప్రారంభించింది. ఒకప్పుడు మానవ్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. అతను తన మొదటి ఉద్యోగంతో సంతోషంగా ఉన్నాడు మరియు అతను చాలా ఉత్సాహంగా, చాలా చురుగ్గా ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ తన జీవితాన్ని పూర్తి స్థాయిలో గడపటానికి ఇష్టపడేవాడు మరియు అతని స్నేహితురాలు ఖుషి అతన్ని పూర్తి చేసింది. ఆమె అందమైనది మరియు దయగల వ్యక్తి. ఇద్దరూ కలిసి జీవించారు మరియు ఎటువంటి విభేదాలు లేదా తగాదాలు లేకుండా వారి జీవితాన్ని ఆస్వాదించారు. ఐశ్వర్య వారి జీవితంలోకి వచ్చే వరకు వారు సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య అతని బాస్ కూతురు. తన తండ్రికి మద్దతుగా ఆఫీస్ పనిని అర్థం చేసుకుని కొన్ని సంవత్సరాలలో బాధ్యతలు చేపట్టడానికి ఆమె ఆఫీస్లో చేరింది. ఆమె తండ్రి ఆమె కింద కొంతమంది ఉద్యోగులను నియమించాడు. వారిలో మానవ్ ఒకడు. ఐశ్వర్య అందంగా, ఆకర్షణీయంగా మరియు ముక్కుసూటిగా ఉండేది. ఆమె జీవితాంతం అంచులలోనే గడిపింది మరియు తన నిర్ణయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె ఎల్లప్పుడూ తన సహజ స్వభావాన్ని అనుసరించింది. ఆమె సాధారణంగా
మరియు తన బృందంతో చాలా స్నేహపూర్వకంగా ఉండేది. ఆ బృందం ఆమెను ప్రేమించింది మరియు ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఆమె సూచనలను పాటించింది. అందరిలాగే మానవ్ కూడా ఆమె సూచనలను పాటించాడు. ఆమె తన పట్ల అదనపు శ్రద్ధ అనుభవించాడు మరియు ఆమె చిరునవ్వు, అతని పట్ల సరసాలాడే ప్రవర్తనను కూడా గమనించాడు. అతను కూడా ఆమెతో ఉండటం ఇష్టపడ్డాడు. ఆమె అతనిని చాలా పని చేయించింది, కానీ ఆఫీస్లో ఆమెతో గడపటానికి అతనికి ఎక్కువ సమయం లభించటంతో అతను అభ్యంతరం చెప్పకుండా చేశాడు. ఫలితంగా ఖుషీతో అతని సంబంధం నెమ్మదించింది. అతను ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు మరియు వారాంతాల్లో కూడా పనిచేసేవాడు. ఖుషీకి భయంగా అనిపించింది మరియు ఒకరోజు ఆమె అతనితో, ఏం చేస్తున్నావు? ఈ రోజుల్లో నువ్వు నాతో అసలు సమయం గడపటం లేదు. నువ్వెప్పుడు పని చేస్తూనే ఉంటావు. నీకు విరామం వద్దా? దయచేసి కొన్ని రోజులు సెలవు తీసుకోండి, మనం రోడ్ ట్రిప్ వెళ్ళొచ్చు అని అడిగింది ఆమె ఉత్సాహంగా. ఒక యాత్రన? నీకు పిచ్చి పట్టిందా? నాకు చాలా పని ఉంది. వృధా చెయ్యటానికి నా దగ్గర సమయం లేదు. వ్యర్థమా? మనం కొంత సమయం అడుగుతున్నాను. చాలు ఖుషి, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావని నేను అనుకున్నాను, కానీ నువ్వు కూడా అందరిలాగే ఉన్నావు. నేనిప్పుడు నా కెరీర్ మీద దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ కూడా రావచ్చని నీకు తెలుసా? పదోన్నతిన? నువ్వు ఈ కంపెనీలో కేవలం 6 నెలలుగా పనిచేస్తున్నావు. ఇంత త్వరగా ఎవరైనా నీకెలా ప్రమోషన్ ఇవ్వగలరు? కాబట్టి నా సామర్థ్యం మీద నీకు నమ్మకం లేదా? నేను మూర్ఖుడిని అని నువ్వు అనుకుంటున్నావా? కాదు, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పిందింతే. ఆపు. మనం ఒకరికొకరం కొంత సమయం ఇద్దాం. మన సంబంధం గురించి నిర్ణయం తీసుకోవటానికి నాకు నా స్థలం కావాలి. ఏమిటి? దయచేసి, నేను ప్రస్తుతం నా కెరీర్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నేను దేనితోనూ పరధ్యానం చెందకూడదనుకుంటున్నాను. కాబట్టి నాకు కనీసం 1 సంవత్సరం సమయం ఇవ్వండి. నేను మీ వద్దకు తిరిగి వస్తాను. నేనిదంతా మన కోసమే చేస్తున్నాను బేబీ. చాలాసేపు చర్చించిన తర్వాత ఖుషి, సరే నేను వెళ్తాను. నువ్వు నాకు తిరిగి ఫోన్ చేసే వరకు నేను రాను అంది. నన్ను నమ్మండి, నేను త్వరలోనే మీకు ఫోన్ చేస్తాను. ఖుషి తన స్వస్థానానికి వెళ్ళిపోయింది మరియు మానవ్ తన పనిని కొనసాగించాడు. అతను తన శక్తికి మించి కష్టపడి పనిచేశాడు. ఆమె చుట్టూ ఉన్నప్పుడల్లా ఐశ్వర్య సహవాసాన్ని ఆస్వాదించాడు మరియు షాపింగ్ చేయటంలో లేదా క్లయింట్లతో సమావేశాలు లేదా సాధారణ పార్టీలు మరియు క్లబ్బుల కోసం ఆమెను సమీప ప్రదేశాలకు తీసుకెళ్లడంలో కూడా ఆమెకు సహాయం చేశాడు. ఆమె అతన్ని పూర్తిగా హిప్నటైజ్ చేసింది. 7 ఏడాదిన్నర అయ్యింది. ఖుషి గురించి మర్చిపోయి ఐశ్వర్యతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడతను ఆమెతోనే 24 గంటలు గడిపేవాడు. ఆఫీస్, ఇల్లు, అతనికెప్పుడు తన కోసం సమయం లేదు. ఆమె ఎప్పుడూ వ్యక్తిగత మరియు అధికారిక పనులను వేరుగా ఉంచేది. త్వరలోనే ఆమె అతనికి ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పుడు అతనికి ఎక్కువ పని ఉంది మరియు రాత్రులు చాలా అరుదుగా నిద్రపోయేవాడు. ఆమె అతన్ని రాత్రి పార్టీలకు మరియు క్లబ్బులకు తీసుకెళ్లి ఉదయం పని చేయించేది. చివరికి గడువుకు ముందే తన పనిని పూర్తి చేయటానికి అతను నెలలో కొన్ని ఓవర్ టైములు పనిచేశాడు మరియు చాలా తరచుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతను తన ఆకర్షణను కోల్పోయాడు మరియు చాలా బలహీనంగా ఉన్నాడు. అతని స్టామినా రోజురోజుకి తగ్గింది. అతను అనారోగ్యంతో బాధపడటం ప్రారంభించాడు. కానీ ఐశ్వర్య రోజురోజుకు అందంగా పెరుగుతోంది మరియు క్రమంగా అతను కొన్ని పార్టీలకు లేదా క్లయింట్ సమావేశాలకు ఆమెతో పాటు రాలేకపోయాడు. ఆమె ముఖం చిట్లించి తన బృందంలోని తన ఇతర ఉద్యోగులను తన సాధారణ పార్టీలకు తీసుకెళ్లటం ప్రారంభించింది. ఒకరోజు ఆమె అతని స్థలం నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. నేనిప్పుడు బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. నువ్వు నా వల్ల ఇక పనికిరావు. నువ్వు భయంకరంగా కనిపిస్తున్నావు.
సహాయం తీసుకో అని అంది. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవా? నేను మీ సేవకుడిని కాదు. నేను అనుభవించినంతగా మీరు ఆనందించారు కాబట్టి ఇక నుండి నా నుండి ఏమీ ఆశించొద్దు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఎప్పుడూ ప్రమాణాలు చెయ్యలేదు కాబట్టి ఫిర్యాదు చెయ్యవద్దు. కానీ మనం చాలా కాలం కలిసి జీవించాం. నీకు నా పట్ల ఎలాంటి భావాలు లేవా? మా సంబంధం ఎప్పుడూ కట్టుబాట్లు లేదా? వాగ్దానాలపై ఆధారపడి లేదు కాబట్టి బాధపడకండి. ప్రశాంతంగా ఉండండి మరియు మనం ముందుకు సాగుదాం. మానవ్ కోపంగా ఆమెను ఆపటానికి ప్రయత్నించాడు. ఆమె అతన్ని బలంగా తన్ని అతని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. మానవ్ ఖుషీని వెతకటానికి ప్రయత్నించాడు కానీ ఆమె అతనికి అందనంత దూరంలో ఉంది. అతను నెమ్మదిగా మంచం పట్టాడు. చివరికి ఒకరోజు ఎవ్వరూ లేకుండానే చనిపోయాడు. ఎంత చెత్త కథ అది అన్నాడు రాఘవ్. చెత్త ఎందుకలా అనుకుంటున్నావు అని సరస్వతి అడిగింది. ఒక అమ్మాయి కోసం ఎవరైనా తన ప్రాణాలను ఎలా పోగొట్టుకుంటారు? నువ్వు అతని స్థానంలో ఉంటే ఏం చేసుండేవాడివి? నేను మొదట్లోనే ఖుషీని వదిలి వెళ్ళేవాడిని కాదు. ఆమె దయగలది మరియు నేను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అలాంటప్పుడు వేరే ఎవరి దగ్గరికైనా ఎందుకు వెళ్ళాలి? అందరూ అలా చేస్తారు. ఇది నిజమైన కథ మరియు ఇది అందరి వాస్తవిక కథ. ఓ రా సరస్వతి, నువ్విప్పుడు దాన్ని అతిశయోక్తి చేస్తున్నావు కాదు. నేను కాదు. సరే, ఒక విషయం చెప్పు. ఆ కథ ఎవరు చెబుతున్నారు? మరి అది ఎవరి కథ? ఆమె నీది అని చెబుతుండగా మాటలు గాలిలో ఎగిరిపోయాయి. ఏమిటి? నాదా? కాదా? ఏం చెబుతున్నారు? నా గురించి నీకేమి తెలుసు? రాఘవ్, నీ గురించి నాకన్నీ తెలుసు. నీ తల్లిదండ్రులు రైతులు. నీకొక చెల్లెలు ఉంది. రేపు ఆమె వివాహం. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. ఇటీవలే ఏజెంట్కి 10 లక్షల రూపాయలు చెల్లిస్తేనే పని కోసం యూకే వెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి నీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ నీ తల్లి చెల్లి నగలు దొంగలించి ఇంటి నుండి పారిపోయావు. రాఘవ్ షాక్తో కుర్చీలోంచి దిగి తన బ్యాగ్ను గట్టిగా కౌగిలించుకొని, ఎవరు నువ్వు? ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు. నువ్వు ఇప్పటి వరకు నీ కుటుంబంతో జీవిస్తున్న అపారమైన ఆనందాన్ని మోసం చేసిన ఆ మానవు నువ్వే కదా. నీ తల్లిదండ్రుల పొదుపు డబ్బులన్నీ, నీ చెల్లి పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ దొంగలించి ఇప్పుడు మరింత డబ్బు కోసం పారిపోతున్నావు. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసుకొని పారిపోయావని తెలిసినప్పుడు నీ తల్లిదండ్రులు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో ఎప్పుడైనా ఆలోచించావా? రాఘవ్ ఏమీ మాట్లాడకుండా నిల్చున్నాడు. జీవితంలో ఏది ముఖ్యమైనది రాఘవ్? డబ్బు లేదా అందం? నీ చదువుకు సహాయం చెయ్యటానికి మీ నాన్న తన ఆస్తిలో ఒక్కదాన్ని అమ్మేశాడు. కానీ ఇప్పుడు అది కూడా మీకు సరిపోదు. మీ తల్లిదండ్రులకు మీ చదువు చాలా ముఖ్యమైనది కాబట్టి మీ సోదరి మరింత చదువుకోలేకపోయింది. ఆమె మీకోసం తన చదువును త్యాగం చేసింది. మరియు మీరేం చేశారు? మీరు ఆమె చదువు కోసం నిలబడలేదు లేదా ఆమె త్యాగానికి ఎటువంటి బాధ్యత వహించలేదు. మరియు ఇప్పుడు ఆమె నిశ్చితార్థం చేసుకుని రేపు వివాహం చేసుకోనుంది. ఆమె వివాహం కోసం దాచిన డబ్బు మరియు నగలన్నింటినీ దొంగలించి మీ స్వార్థం కోసం ఆమె వివాహాన్ని పాడు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ పాపు ఎందుకు? సత్యాన్ని జీర్ణించుకోవటం కష్టమా? లేదు, నేను బాగా సంపాదిస్తాను మరియు త్వరలోనే వారికి మొత్తం డబ్బు తిరిగి పంపుతాను. నేను మాట ఇస్తున్నాను. ఆమె వివాహం గురించేమిటి? నాన్న చూసుకుంటారని నాకు తెలుసు. నిజంగానా? మీ తండ్రి క్షమాపణ చెప్పమని వరుడి కాళ్ళ మీద పడి పెళ్ళిని రద్దు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత డబ్బు ఖర్చుతో కూడుకున్నదేమిటి? చాలామంది ప్రాణాలను త్యాగం చేసి ధనవంతులు కావటం విలువైనదేనా? రాఘవ్ తన మౌనాన్ని ఛేదించి మోకాళ్ళపై పడి బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. నేను మీకు జ్ఞానం ఇవ్వటానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. రాఘవ్, రైలు 2 నిమిషాల్లో వస్తుంది కాబట్టి మీరు కాల్ చేయాలి. రైలు వచ్చింది. సరస్వతి రైలు లోపలికి అడుగుపెట్టి రాఘవ్ని పిలిచింది.
ఏయ్, రైలు ఇక్కడ ఉంది, నువ్వు లోపలికి రావా అని పిలిచింది. రాఘవ్ ఆమె వైపు చూశాడు. అతని ముఖం మీద మెల్లగా గాలి వీచింది. అది అతని గతానికి తీసుకెళ్ళింది. అక్కడ అతను తన కుటుంబంతో సంతోషంగా గడిపాడు. అతనికి మరియు అతని సోదరికి మధ్య ఉన్న అనుబంధం, అతని తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మాత్రమే తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేశారు. మరియు అతని సోదరి తన చదువును తన కోసం త్యాగం చెయ్యటానికి ఎలా సంతోషంగా ఉంది. తన సోదరి వివాహం చక్కబెట్టడానికి మొత్తం కుటుంబం ఎంత కష్టపడి ఉంటారో గుర్తించాడు. ఇప్పుడతను తన తండ్రితో చేసిన గొడవల గురించి ఆలోచించాడు. మరియు అతను తన తల్లిదండ్రుల గదికి ఖాళీతో వెళ్ళి పెళ్లి కోసం ఉంచిన డబ్బు మరియు నగలు తెల్లవారుజామున దొంగలించి అక్కడి నుండి పారిపోయాడు. రైలు ఇంజన్ అరుస్తూ అతని వాస్తవంలోకి తీసుకొచ్చింది. సరస్వతి ఇంకా రైలు తలుపు మీద వేచి ఉండి అతని వైపు చూస్తూ, సరే, మీరేమి నిర్ణయించుకున్నారని అడిగింది. రాఘవ్ తన బ్యాగ్ను గట్టిగా పట్టుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, నేను తెలివి తక్కువ వాడిను, నాకు అర్థమయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు మార్గనిర్దేశం చెయ్యటానికి వచ్చిన దేవదూతవి. నేను ఐశ్వర్య వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదని నేను అంగీకరిస్తున్నాను. బదులుగా ఈ గ్రామాన్ని మెరుగుపరచడానికి మరియు నా కుటుంబంతో కలిసి ఖుషీతో జీవించటానికి నేను చెయ్యగలిగేది ఏదైనా కనుగొనాలి అని అన్నాడు. సరస్వతి నవ్వింది. రైలు కదిలింది. సరస్వతి అదృశ్యమవుతున్న దృశ్యాన్ని అతను చూశాడు. వెంటనే రాఘవ్ తిరిగి తన ఇంటికి పరిగెత్తి క్షమాపణ చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అతను తన గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టగల వ్యక్తిని కనుగొన్నాడు. మరియు త్వరలోనే అతను తన పనిలో అభివృద్ధి చెందాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.